హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. హే జిందగీ ఎపిసోడ్ నెంబర్ 1. ఒక అమ్మాయిని చూసి పేరు కూడా తెలియకుండా డైరెక్ట్గా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నాడంటే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు ఆ కథ ఎలా మొదలైందో, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం ఈ స్టోరీలోకి వెళ్ళాల్సిందే. అది గోవాలోని రాస్ హిల్స్ చర్చ్. అందులో ఓ వెడ్డింగ్ జరుగుతుంది. కుట్టి, జాస్మిన్ బొకే టాస్ చేస్తుంది, జాయిన్ అవ్వు అని గట్టిగా అరిచింది ప్రియా. హా, కమింగ్ అని చాలా నెమ్మదిగా వచ్చింది కుట్టి గొంతు. ఆ పేరు వినగానే అక్కడున్న వాళ్లలో ఒక వ్యక్తి, కుట్టి, యూనిక్ నేమ్ అనుకుంటూ చేతిలో ఉన్న ఫుడ్ను పక్కకు పెట్టి మరీ వెనక్కి తిరిగాడు. అతని పేరు అభి. కరుణాకరణ్ సినిమాలో హీరోయిన్లా వైట్ ఫ్రాక్లో పరిగెత్తుకుంటూ వస్తుంటే సినిమాల్లో చూపించినట్లు స్లో మోషన్ ఎఫెక్ట్ వేసి అందరినీ బ్లర్ చేసి మరీ ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు అభి. అందరి మధ్యలో నుండి వెళ్ళి కరెక్ట్గా బ్రైడ్ వెనుకగా ఈజీగా బొకే అందేసేలా నుంచుంది కుట్టి. అది చూసి మిగిలిన వాళ్ళంతా ఏయ్, ఇది చీటింగ్ అని కోరస్గా అరిచారు. నో, ఈసారి నేనే పట్టుకుంటాను అని నవ్వుతూ చెప్పింది కుట్టి. ఇంతలో బ్రైడ్ బొకే విసరగానే అది నిజంగానే తనే పట్టుకోవాలని ఫిక్స్ అయిపోయి చేతిని పైకి లేపింది కుట్టి. కానీ ఈలోగానే వేరే చెయ్యి ఆ బొకే పట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ చెయ్యి ఎవరిదో అని తల కాస్త కిందకు దించేసరికి నీస్ మీద బెండ్ అయ్యి చేత్తో బొకే పట్టుకొని తన వైపే చూస్తున్నాడు అభి. అతను అలా చూసి కుట్టి ఆశ్చర్యపోతుంటే, హలో మై డియర్ ఫ్యూచర్ వైఫ్ అని హ్యాపీ స్మైల్తో అన్నాడు అభి. ఆ మాట విని వాట్ అంటూ విస్తుపోయింది కుట్టి. ఐ లవ్ యూ కుట్టి, లెట్స్ గెట్ మ్యారీడ్ అని డైరెక్ట్గా అడిగేశాడు అభి. క్రేజీ కహీకే అని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుట్టి. వినిపించడం లేదా నీకు? ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనిద్దరం ఇదే రాస్ హిల్స్ చర్చిలో పెళ్లి చేసుకోబోతున్నాం, రాసి పెట్టుకో అని వెనక నుండే అరిచాడు అభి. ఏయ్, ఎవడేవాడు? మా దగ్గరేమో పెళ్ళంటే ఇష్టం లేదు, పెళ్లి చేసుకోను అది ఇది అంటావు, వీడేమో ఫ్యూచర్ వైఫ్ అంటున్నాడు, ఏంటి మ్యాటర్ అని ఆమె వెనకే పరిగెడుతూ అడిగింది ప్రియా. వాడినే వెళ్ళడగవే, చెప్తాడు. అసలు వాడెవడో నాకేం తెలుసు, నేను కూడా ఇదే మొదటిసారి వాడిని చుట్టం అని చెప్పింది కుట్టి. అబ్బో అన్నట్లు ఫ్రెండ్స్ అంతా చూస్తుంటే నిజంగా నిజం అని చెప్పింది కుట్టి. ఆమె వెళ్ళిపోగానే పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి, రేయ్, ఎవర్రా అమ్మాయి అని అడిగాడు అభి. తెలీదు అని భుజాలెగరేశాడు సదరు పెళ్ళికొడుకు. రే దరిద్రుడా, సిగ్గుందారా? ఏదో సింగిల్ సింతకాయ ఫ్రెండ్ గాడికి ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చి మనం వాడికి సెట్ చేసేద్దామని నీకు లేదారా అని కోపంగా అడిగాడు అభి. రేయ్, మా పెళ్ళి జస్ట్ ఇప్పుడే అయింది, ఇప్పటికిప్పుడే నేను ఆ అమ్మాయి డీటెయిల్స్ ఈ అమ్మాయి డీటెయిల్స్ అని నా వైఫ్ని అడిగాననుకో, నెక్స్ట్ మూమెంట్లో డివోర్స్ పేపర్స్ మా ఇంట్లో ఉంటాయి, కాబట్టి నోరు మూసుకో అని ఉచిత సలహా పడేశాడు పెళ్ళికొడుకు. చి వేదవా, నిన్ను నమ్ముకోవడం కంటే మా సిస్టర్ని నమ్ముకుంటే రేపు ఈ టైంకి నాకు పెళ్ళి కూడా చేసేస్తుంది అని అన్నాడు అభి. అవునా, ఇంకెందుకు సార్ లేటు, ఆ ప్రయత్నం కూడా చేయండి అని వెటకారంగా అన్నాడు పెళ్ళికొడుకు. వెంటనే పక్కనే ఉన్న పెళ్ళికూతురు వైపు చూసి, సిస్టర్, నేనిప్పుడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను కదా, తన డీటెయిల్స్ ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తారా అని పెళ్ళికూతురు జాస్మిన్ని అడిగాడు అభి. హహ, అదేంటి భయ్యా, అవేమీ తెలియకుండానే అలా ఎలా ప్రపోజ్ చేశారు అని ఆశ్చర్యంగా అడిగింది జాస్మిన్. ఏమో, దిల్ చురాలియాకే లడకి అని హార్ట్ మీద చెయ్యి వేసుకుంటూ చెప్పాడు అభి. ఓ, బట్ తన గురించి నాకేం తెలియదు భయ్యా, తను నా ఫ్రెండ్కి ఫ్రెండు, క్రిస్టియన్ వెడ్డింగ్స్ చూడడం అంటే ఇష్టం అంటే మా ఫ్రెండ్ తీసుకొచ్చింది అని చెప్పింది జాస్మిన్. అయితే మీ ఫ్రెండ్ని అడిగి డీటెయిల్స్ తీసుకొచ్చెల్లి, ఈ అన్న కోసం ప్లీజ్ అన్నాడు అభి. రేయ్, మరీ అంతలా జీవించుకు అని కోపంగా అన్నాడు పెళ్ళికొడుకు. నువ్వు మూసుకోబే అని పెళ్ళికొడుకుతో చెప్పి, కనుక్కో చెల్లి అని జాస్మిన్తో అడిగాడు అభి. వాళ్ళు బయలుదేరిపోయారనుకుంటా అని అంటూనే తన ఫోన్ తీసి వాళ్ళ ఫ్రెండ్ ప్రియాకి కాల్ చేసింది జాస్మిన్. హే, ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చర్చి బయట నుండి ఆశ్చర్యంగా లోపలికి చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేసింది ప్రియా. ఏ ప్రియా, ఇందాక బొకే టాస్ చేసినప్పుడు క్యాచ్ చేసింది కదా మీ ఫ్రెండ్, తన నెంబర్ ఇవ్వవే అని అడిగింది జాస్మిన్. తనదా? ఎందుకు అని అనుమానంగా అడిగింది ప్రియా. అదే, తనకిందాక ప్రపోజ్ చేశాడు కదా, అతను మా హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్,
సో తనకు హెల్ప్ చేద్దామని అని అంది జాస్మిన్. ఆ మాట వినగానే అప్పటి వరకు అవుట్ స్పీకర్లో ఆ మాటలన్నీ వింటున్న కిట్టి వెంటనే ప్రియా చేతి నుండి ఫోన్ లాక్కొని మ్యూట్లో పెట్టి, ఏంటే నువ్వు నెంబర్ ఇచ్చేది? చంపి పడేస్తాను. అసలు వాడెవడు అడగడానికి, నువ్వెవరు ఇవ్వడానికి అని గయ్యమని అరిచింది కుట్టి. అబ్బా దెయ్యం, నేనింకా ఇవ్వలేదు కదానే, ఎందుకంత కోపం అని అడిగి ఫోన్ తీసుకొని అన్మ్యూట్ చేసి, తనకు ఇలాంటివి ఇష్టముండవు జాస్మిన్, లైట్ తీసుకో అంది ప్రియా. ఇంతలో పక్కనే ఉండి ఆ మాటలు వింటున్న అభి, నో నో సిస్టర్ ప్లీజ్, తను నా ఫస్ట్ క్రష్, లవ్, అన్నీ చాలా ఇంపార్టెంట్ అని ఫోన్లో గట్టిగా అరిచాడు అభి. రేయ్ అని అరిచి, వీడైపోయాడు నా చేతిలో అని కుట్టి లోపలికి వెళ్ళబోతుంటే ఆమెను ఆపి ఎదురుగా గోడపై కనిపించిన సెప్టిక్ ట్యాంక్ నంబర్ను ఇచ్చేసింది ప్రియా. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందపడిపోయి ఆ నెంబర్ని మై డియర్ ఫ్యూచర్ వైఫ్ అని సేవ్ చేసుకొని జాస్మిన్కి కూడా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు అభి. ఎందుకే నన్ను ఆపావు, వాడు గట్టిగా ఇచ్చేసేదాన్ని కదా అని కోపంగా అడిగింది కుట్టి. ఇప్పుడు గొడవలెందుకే, ఈ రోజైపోతే అతను నీకు మళ్ళీ కనిపించడు, నువ్వు అతనికి మళ్ళీ కనిపించవు. ఆ మాత్రం దానికోసం నువ్వింత సీన్ క్రియేట్ చేశావని తెలిస్తే తాతయ్య ఏమంటారో ఆలోచించు అంది ప్రియా. అది నిజమేలే గాని వీడు గాని నాకు మళ్ళీ కనిపించాలి, ఐ స్వేర్ చంపేస్తాను వీడిని అని కోపంగా అంది కుట్టి. మరోవైపు చర్చి నుండి హోటల్ రూమ్కి వెళ్ళగానే ఆత్రంగా తాను తీసుకున్న ఆ నెంబర్కు కాల్ చేశాడు అభి. అటు నుండి కాల్ ఎత్తటమే ఆలస్యం అన్నట్లు హలో అని ఆతృతగా అన్నాడు. హలో సార్, మీ అడ్రస్ చెప్పండి అని అడిగింది అటు నుండి ఆ కాల్ లిఫ్ట్ చేసిన టెలికాలర్. అడ్రస్సా, ఎవరో ఏంటో తెలియకుండా అడ్రస్ అంటుందేంటి అని ఆలోచిస్తున్నాడు అభి. ఇంతలో అటు నుండి మళ్ళీ హలో సార్ అడ్రస్ అని అడిగింది టెలికాలర్. హా, నాది గోవా కాదు కుట్టి, నేను హైదరాబాద్లో ఉంటాను అని చెప్పాడు అభి. కుట్టినా, సారీ సార్ రాంగ్ నెంబర్ అని చెప్పింది టెలికాలర్. రాంగ్ నెంబర్నా, మరి మీరెవరు అని ఆశ్చర్యంగా అడిగాడు అభి. ఇది లక్కీ సెప్టిక్ క్లీనింగ్ సార్, గోవాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సెప్టిక్ క్లీనింగ్. ఒక్కసారైనా మా సర్వీసెస్ ట్రై చేస్తే ఆ విషయం మీరే ఒప్పుకుంటారు అని చెప్పింది టెలికాలర్. ఆ మాటతో విషయం అర్థం కావడంతో ప్రియాను తలుచుకొని, అమ్మని బోండా మొహందాన, సిస్టర్ అని పిలిస్తే సెప్టిక్ క్లీనింగ్ నెంబర్ ఇస్తావా, నీ ఇంట్లో బాత్రూంలన్నీ బ్లాక్ అయిపోవాలి, అప్పుడు పనికొస్తుంది ఈ నెంబర్ అని తిట్టుకుంటూ ఫోన్ కట్ చేసి వెనక్కి విసిరేశాడు అభి. మరోవైపు గోవా నుండి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే కుట్టిని పిక్ చేసుకోవడానికి వచ్చింది ఓ కార్. ఆమె అందులో కూర్చోగానే ఆ కార్ రయ్యమంటూ ముందుకు దూసుకెళ్ళింది. ఒక ఇంటి ముందు కారాగ్గానే పరుగున లోపలికి వెళ్ళిన కుట్టి హాల్లో కూర్చున్న జయదేవిని చూస్తూ తాతయ్యా అని అరుస్తూ ఆయన్ని చుట్టేసింది. హాయ్రా, ఎలా అయింది నీ గోవా ట్రిప్ అని అడిగారు జయదేవ్. గుడ్, మీ మీటింగ్స్ ఎలా అయ్యాయి అంటూ ఆయన ఒడిలో తలవాల్చి పడుకుంది కుట్టి. పర్లేదురా అంటూనే కుట్టి తలలో వేలు పెట్టి నిమురుతూ, ఆఫీస్కి ఎప్పటి నుండి వస్తున్నావు అని అడిగారు. నేను నిన్ను అడిగిన టైం అయిపోయింది కదా, ఎంబీఏ చేసేంతవరకు రాను అన్నాను, ఇప్పుడు నా ఎంబీఏ అయిపోయింది, ఇక నువ్వేం చెప్తే అదే అని కళ్ళు మూసుకుంటూ చెప్పింది కుట్టి. అయితే పెళ్లి చేసుకుంటావా అని అడిగారు జయదేవ్. తాతయ్య అని చిరుకోపంగా అంది కుట్టి. నాకు కూడా ముని మనవరాళ్లతో ముని మనవాళ్లతో ఆడుకోవాలని ఉంటుంది కదా అని అన్నాడు జయదేవ్. ప్లీజ్ తాతయ్య, మీరు పెళ్లి గురించి తప్ప దేని గురించి అడిగినా కాదు అనను, ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పింది కుట్టి. ఇక ఆ మాటతో ల్యాక్ చేయకుండా సరే నీ ఇష్టం అని అన్నారు జయదేవ్. మరోవైపు ఆఫీస్కి వెళ్ళిన అభితో, రే అభి, ఏంది బే 3 రోజులు లీవని వారం రోజులు ఆఫీస్కి డుమ్మా కొట్టినావు అని అడిగాడు రాహుల్. ఏమంటే ఏం చెప్పమంటావురా రాహుల్, జిందగీ బర్బాద్ అయిపోయింది. పడక పడక ఒక అమ్మాయితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడ్డారా, ఆ అమ్మాయి పేరు కూడా చెప్పకుండా చెక్కేసింది. ఆ హీరోయిన్ పక్కనే ఉన్న ఒక సైడ్ ఆర్టిస్ట్ మొహందేమో ఫోన్ నెంబర్ ఇవ్వమంటే సెప్టిక్ ట్యాంక్ నెంబర్ ఇచ్చిందిరా. అందుకే మనసు అస్సలు బాలాకుండెరా, అందుకే 3 డేస్ డుమ్మా కొట్టేశాను అని చెప్పాడు అభి. నీ పోనీ కనీసం ఆఫీస్ మెయిల్స్కైనా రెస్పాండ్ అవ్వాలి కదరా, మన బాస్ మారిపోయారు, ఈరోజే కొత్త బాస్ జాయినింగ్ అని చెప్పాడు రాహుల్. ఏ, మన పాత బాస్కి ఏమైంది అని అడిగాడు అభి. ఆయనకి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయట్రా,
సో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే అనుకుంటా, కొత్తగా వస్తున్నారు అని చెప్పాడు రాహుల్. ఓ, మన హెచ్ఆర్ గాడు ఏమంటున్నాడు అని పక్కనే ఉన్న కాఫీ కప్ తీసుకుంటూ అడిగాడు అభి. ఎప్పుడు ఉన్నదేగా, నీకు అప్రైజల్ కట్ అన్నాడు. మనకి టీం లీడ్ గాడు సెట్ చేస్తాడట్లే అన్నాడు రాహుల్. ఇంతలో గైస్, గెస్ వాట్, మన న్యూ బాస్ ఆల్రెడీ కిందకి వచ్చేశారు, జాగ్రత్త అంటూ హైరాణ పడిపోతూ వచ్చి బొకే తీసుకొని అక్కడ నుంచున్నాడు మేనేజర్. పక్కనే ఉన్న అభిని చూసి, మిస్టర్ అభి, ఇట్రా, నువ్వు కాస్త నా పక్కనే ఉండవయ్యా, నువ్వే వెల్కమ్ చెప్పు, ఎందుకలాకెళ్ళి చివరిలో లాస్ట్లో దాక్కుంటావు అని అడిగాడు మేనేజర్. అలా ఏం లేదు సార్, ఇంతకీ మన కొత్త బాస్ పేరేంటి సార్ అని అడిగాడు అభి. సూర్యకాంతం అన్నాడు మేనేజర్. ఏంటి, సూర్యకాంతమా, అదేం పేరు సార్ అని సాగదీస్తూ అడిగాడు అభి. హహ, నన్నేం చేయమంటావయ్యా, నేనేమైనా పేరు పెట్టాను ఆవిడకి అని అన్నాడు మేనేజర్. ఆవిడ అంటే మన పాత బాసు గారి భార్య సార్ అని అడిగాడు అభి. మిస్ సూర్యకాంతం ఆవిడ పేరు అని టెన్షన్గా డోర్ వైపు చూస్తూ చెప్పాడు మేనేజర్. ఓ, ఇప్పుడు ఆ బాలాకుమారి గారికి 50 ఏళ్ళు ఉంటాయా సార్ అన్నాడు అభి. ఏమయ్యా, నీకు చెబితే అర్థం కావడం లేదా, మిస్ అని చెప్పాక కూడా 50 ఏళ్ళుంటాయా అంటావేంటయ్యా అని అసహనంగా అన్నాడు మేనేజర్. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకుని వాళ్ళని ఏమంటారు సార్ అని అడిగాడు అభి. అబ్బా మిస్టర్ అభి, నువ్వు వెనక్కి వెళ్ళవయ్యా, అసలుకే నా టెన్షన్లో నేనుంటే నీ గోలొకటి అని విసుక్కుంటూ అన్నాడు మేనేజర్. ఆ మాటతో తిరిగి రాహుల్ దగ్గరికి నవ్వుకుంటూ వెళ్ళాడు అభి. ఎందుకురా ఊరికే రొయ్యగాడు నేర్పిస్తున్నావు అన్నాడు రాహుల్. లేకపోతే ఏంట్రా, ఆవిడెవరో నాకు తెలియకుండా నేను వెల్కమ్ చెప్పడం ఏంటి, వాడే చెప్పుకోవచ్చుగా అని అన్నాడు అభి. హహ, ఇడియట్ అన్నాడు రాహుల్. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడమే అటువైపుగా కదిలాడు మేనేజర్. అతని వెనకే స్టాఫ్ కూడా వెళ్ళారు. మేనేజర్ ఆమెను చూస్తూనే, వెల్కమ్ మేడం అని బొకే ఇస్తూ చెప్పాడు. రేయ్, బాస్ అంటే 40 ఏళ్ళు ఉంటాయనుకున్నాను రా, ఈవిడేంట్రా నాకంటే చిన్నదిగా ఉంది అని అన్నాడు రాహుల్. అప్పుడే తన ఫోన్లో ఇన్స్టా చూస్తున్న అబ్బి కాస్త ఆ మాటలకు తలెత్తి బాస్ వైపు చూసి అక్కడ కనిపించిన తన గోవా సుందరిని చూసి కుట్టి అని కళ్ళు నులుముకొని మళ్ళీ చూశాడు అభి. తాను చూస్తుంది కలో నిజమో అర్థం కాక వెంటనే పక్కనే ఉన్న రాహుల్ చెయ్యి మీద గిచ్చాడు. దాంతో ఆ అని అరిచి, నీకేం పురుగు తొలిచిందిరా ఇలాగిచ్చేశావు అని అరిచాడు రాహుల్. అతని అరుపులకు స్పృహలోకి వచ్చి, రే, ఇది నిజమా అని ఆశ్చర్యంగా అడిగాడు అభి. నీకు నిజమో అబద్ధమో తెలియాలంటే నీ చెయ్యి నువ్వు గిచ్చుకోవాలరా, నాది కాదు అని కోపంగా అన్నాడు రాహుల్. కానీ రాహుల్ మాటలను పట్టించుకోకుండా తన ముందు నుంచున్న టీం లీడ్ పట్టుకున్న బొకే నుండి రోజ్ తీసి కుట్టీకి ఎదురుగా వెళ్ళి నించున్నాడు అభి. అతన్ని చూడగానే వీడేంటిక్కడా అని ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసింది కుట్టి. హలో మై డియర్ ఫ్యూచర్ అని అభి అంటూ ఉండగానే చంపేస్తాను అన్నట్లు కళ్ళతోనే బెదిరించింది కుట్టి. అది చూడగానే కళ్ళను గుండ్రంగా తిప్పి తాను ఆఫీసులో ఉన్నాడని నిర్ధారించుకొని, హలో మై డియర్ ఫ్యూచర్ బాస్ అని నవ్వుతూ అన్నాడు అభి. ఆ రోజు తీసుకొని చిన్నగా నవ్వి ముందుకు వెళ్ళిపోయింది కుట్టి. తన వెనకే వస్తున్న ప్రియా వైపు కొరకొరా చూస్తూ వెళ్ళిపోయాడు అభి. పోరా అనుకుంది ప్రియా. లోపలికి వెళ్ళడమే డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి హాఫ్ అన్ అవర్లో మీటింగ్ హాల్లో కాన్ఫరెన్స్కి రమ్మని స్టాఫ్ మొత్తానికి ఇన్ఫామ్ చేసింది కుట్టి. ఏంది బే, మొదటి రోజే ఉద్యోగం పికించుకోవాలని నీకు అంత ఉబలాటంగా ఉందా అని కోపంగా అడిగాడు రాహుల్. రే రాహులా, నీకొక షాకింగ్ షేకింగ్ బ్రేకింగ్ న్యూస్ చెబితే నీ మానసిక పరిస్థితి ఏంటంటావు అని అడిగాడు అభి. పర్లేదు చెప్పు, స్ట్రాంగ్గానే ఉన్నాను అన్నాడు రాహుల్. నేను గోవాలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డానని నీకు ఇందాకే చెప్పాను కదరా, అది ఎవరో కాదురా, ఇప్పుడు మనకొచ్చిన కొత్త బాసేరా బాబు. అప్పుడు ఫ్రాక్లో కరుణాకరణ్ సినిమాలో హీరోయిన్లా ఉంటే ఇప్పుడు ఫార్మల్స్లో హాలీవుడ్ హీరోయిన్లా ఉంది అని పరవశంగా కళ్ళు మూసుకుంటూ అన్నాడు అభి. ఆ మాట వినగానే గుండె మోకాళ్లలోకి జారిపోవడం అంటే ఏంటో రాహుల్కి మొదటిసారి అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చిగాని పట్టిందా నీకు? ఆ అమ్మాయి అంటే ఎవరో తెలియక ముందు ప్రేమించావు ఓకే, బట్ ఇప్పుడు తెలిసిందిగా, ఆవిడ జేడీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి ఒకే ఒక్క వారసురాలు.
నీలాంటి వాళ్ళు 600 మంది పనిచేస్తున్నారు ఆవిడ కింద అని కోపంగా అన్నాడు రాహుల్. అవన్నీ నాకెందుకు చెబుతున్నావు అని అడిగాడు అభి. ఇదే పిచ్చంటే, ఆవిడ నిన్నెందుకు ప్రేమిస్తుందని నువ్వనుకుంటున్నావురా? ఇలాంటివి తెలిస్తే వెంటనే ఉద్యోగం నుండి పీకి పడేస్తుంది అని అన్నాడు రాహుల్. ఎల్లెహే, ఇదే ఆదిలోనే హంసపాదం అంటే. నేనేదో ట్రై చేస్తున్నానుగా, చేసుకొనివ్వు నన్ను అన్నాడు అభి. ఇదిగో, నీకు నాకు ఈ రోజు నుండి అస్సలు సంబంధం లేదు. నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. అసలకే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ జాబ్ నాకు చాలా ముఖ్యం అని అన్నాడు రాహుల్. అంతేలేరా మిత్రద్రోహి, మళ్ళీ పార్టీ అని అదని ఇదని నా దగ్గరికి వచ్చావంటే కళ్ళు పీకి గోలీ ఆడుకుంటాను అని అన్నాడు అభి. ఇంతలో అందరూ మీటింగ్ కోసం కాన్ఫరెన్స్ హాల్కు వెళ్తుంటే అభి రాహుల్ కూడా వెళ్ళారు. మీటింగ్ హాల్లో కాన్ఫరెన్స్ అయిన అందరినీ చూస్తూ మైక్ అందుకొని మాట్లాడడం స్టార్ట్ చేసింది కుట్టి అలియాస్ మిస్ సూర్యకాంతం. హలో ఎవ్రీవన్, ఐ ఫీల్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఆఫీస్. తాతగారు ఉన్నప్పుడు మీరందరూ ఎలా వర్క్ చేశారో సేమ్ అదే ఎనర్జీ అండ్ డిటర్మినేషన్స్తో వర్క్ చేసి మన కంపెనీని మంచి పొజిషన్లో నిలబెడతారని అనుకుంటూ సైనింగ్ ఆఫ్ మిస్ సూర్యకాంతం అని చిన్న నవ్వుతో చెప్పింది కుట్టి. కొత్త బాస్ అంటే ఏవేవో అక్షింతలు, ఒక 4 గంటల మీటింగ్ ఊహించుకున్న వాళ్ళ ఆశలకు విరుద్ధంగా పావు గంటలో మీటింగ్ కంప్లీట్ చేసి వదిలేసింది కుట్టి. అందరూ మీటింగ్ హాల్ వదిలి వెళ్ళిపోతుంటే డైరెక్ట్గా కుట్టి క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అభి. అతన్ని చూస్తూనే, ఏయ్, డోర్ నాక్ చేసి రావాలని తెలీదా అని కోపంగా అడిగింది ప్రియా. ఓయ్ సైడ్ ఆర్టిస్ట్, నీకు ఈ సీన్లో డైలాగులు లేవు కానీ పక్కకు పో అని వెటకారంగా చెప్పాడు అభి. ఏయ్, ఎవడ్రా సైడ్ ఆర్టిస్టు అని కోపంగా అడిగింది ప్రియా. మరి సిస్టర్ అని అంత మర్యాదగా పిలిస్తే సెప్టిక్ ట్యాంక్ నంబర్ ఇస్తావా? అది కూడా లక్కీ సెప్టిక్ క్లీనింగ్ అంట, గోవాలోనే ది బెస్ట్ అంట, నువ్వే పిలిపించుకోవాణ్ణి అని ప్రియా వైపు ఉనిమి చూస్తూ అన్నాడు అభి. మరి నువ్వు అడగగానే ఎగురుకుంటూ నెంబర్ ఇస్తారని అనుకున్నావా? అయినా అసలు ఒక్కసారి చూడగానే లవ్ ఏంట్రా అని అడిగింది ప్రియా. లవ్ అంటే అదొక ఫీలింగ్, అదొక అనుభూతి, అదొక అని ఆలోచిస్తుంటే ఒక డోలో 650 వేసుకో, మొత్తం సెట్ అయిపోతుంది అంది ప్రియా. వాట్ అన్నాడు చిరాగ్గా అభి. దీన్ని పైత్యం అంటారు. చక్కగా నిమ్మరసంలో ఉప్పు వేసుకొని తాగినా అదే సెట్ అయిపోతుందిలే. ఎక్కువ ఆవేశపడకుండా వెళ్ళి పని చూసుకో అంది ప్రియా. చూడు బోండా, లేడీస్ కదా అని రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఎక్కువ మాట్లాడావంటే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసేస్తాను నిన్ను అని కోపంగా అన్నాడు అభి. నన్ను జాయిన్ చేసే ముందు నీకు అపాయింట్మెంట్ తీసుకోరా అంది ప్రియా. అప్పటి వరకు వాళ్ళ గోల వింటూ విసిగిపోయిన కుట్టి ఇక ఆగలేక, వాట్ ద హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్ అని కోపంగా అరిచింది. సారీ మేడం, వీడియో వచ్చి నాకు బీపీ పెంచాడు అంది ప్రియా. లేదు కుట్టి అని మాట్లాడబోతున్న అభి వైపు ఆపమన్నట్టు చూపి, కుట్టి ఎవరు? ఐఎమ్ యువర్ బాస్ అని సూటిగా అంది కుట్టి. హా మేడం అని మొహం వెగటుగా పెట్టుకొని అన్నాడు అభి. తిక్క కుదిరిందా అని నవ్వుతూ అడిగింది ప్రియా. నీకు కూడా, దిస్ ఈజ్ ఆఫీస్, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి అని కోపంగా చెప్పింది కుట్టి. ఓకే మ్యామ్ అంది ప్రియా. యూ కెన్ గో నౌ అని ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుంటూ చెప్పింది కుట్టి. ప్రియా వెళ్ళిపోయింది. కానీ అక్కడే ఉండిపోయిన అభి సారీ అని చిన్నగా అన్నాడు. ఇట్స్ ఓకే, అప్పుడు నేనే నీ బాస్ అని నీకు తెలియదు కదా, పర్లేదు అంది కుట్టి. ఓయ్, నేను దానికి సారీ చెప్పలేదు. అయినా నేనేమి మా బాస్ని ప్రేమించలేదు. నేను ప్రేమించిన అమ్మాయి నా బాస్ అయింది. సో నేనేమీ డ్రాప్ అవడం లేదు అని అన్నాడు అభి. వాట్ ఆర్ యూ టాకింగ్ అని సీరియస్గా అడిగింది కుట్టి. ఆ తర్వాత ఏం జరగబోతుంది, ఈ ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హే జిందగీ సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.